బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మొక్కజొన్న డబ్బులు చెల్లించాలంటూ రోడ్డుపై రైతుల ధర్నా. కామారెడ్డిలో ధర్నా ఉధృతం. కామారెడ్డి గాంధీనగర్ లో శ్రీ రమా సహిత దేవాలయ వేడుకలు. భక్తి శ్రద్ధలతో అధిక సంఖ్యలో భక్తులు. పాయకరావుపేటలో పర్యటించిన గొల్ల బాబురావు సమస్యలు పరిష్కరిస్తానని హామీ. వీణవంకలో అక్రమ గుడుంబ దందాపై వీణవంక పోలీసుల ఉక్కుపాదం. తాడ్వాయి మండల కేంద్రంలో భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో రైతులు రోడ్డుపై బైఠాయించి మహాధర్నా నిర్వహించారు. ఇక పార్టీ వేరైనా రైతులంతా ఒక్కటేనని నినాదాలు చేస్తూ ఈ సందర్భంగా భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు పైడి విఠల్ రెడ్డి మాట్లాడుతూ వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని, అలాగే యూరియా యాప్ విధానాన్ని కూడా తొలగించాలని డిమాండ్ చేశారు. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, జై జవాన్. మక్కల కొనుగోలు వెంటనే, కొండ మక్కలకు డబ్బులు వెంటనే, కొండ మక్కలకు డబ్బులు వెంటనే. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. మక్కల కొనుగోలు వెంటనే, మక్కల కొనుగోలు వెంటనే, మక్కల. జై జవాన్, జై జవాన్. మక్కల డబ్బులు వెంటనే, మక్కల డబ్బులు వెంటనే. జై జవాన్, జై జవాన్. యూరియా యాప్ను వెంటనే. వాళ్ళందరూ ఎన్నికల ముందు మాత్రం చక్కని ఎన్నో గొప్ప గొప్ప మరి హామీలు ఇచ్చారు. మేము వాళ్ళు ఇచ్చిన హామీలకి 3 నెలలు అమ్ముకొని జోకి కాంటలు చేసి 3 నెలల నుంచి రైతులు డబ్బులు లేక నానా అవస్థలు పడుతున్నారు. ఇలా పెళ్లి చేద్దామని ఒకరు పెళ్లి పెట్టుకోరు, ఒకరు ఇల్లు పెట్టుకోరు, ఒకరు ఇంకొక అరే పెట్టుకోరు. రైతులు ఒక్కొక్కళ్ళ బాధ వర్ణాతీతం. ప్రభుత్వం వెంటనే తగిన చర్య తీసుకొని రైతులకు ఆ మక్కలు కొనుగోలు చేసిన రైతుల వాళ్ళకు డబ్బులు వెంటనే వాళ్ళ ఖాతాలు జమ చేశారని భారతీయ కిసాన్ సంఘం కామారెడ్డి జిల్లా పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా సన్నవడ్ల పైసలు కూడా ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అన్ని పంటలను కూడా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి. ఇవాళ మక్కలు చేసి బంద్ చేసిరు. మక్కలు అనే పంట ఇవాళ తాడువాయి నానే ఆ కొన్న మక్కలకు పైసలు మన దుఃఖమైంది. ఇవాళ ఇవాళ పోలీసు అధికారులు వేరే తర్వాత వేరే డిపార్ట్మెంట్ అధికారులు ఎవరైనా సరే ఒక నెల జీతం ఒక్కరోజు 2 రోజులు వారం రోజులు లేట్ అయితే మా నాన్న అవస్థలు ఇబ్బందులు అవుతాయి. ఇవాళ అధికారులు అందరూ చూస్తా ఉన్నారు. వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళందరూ రైతు బిడ్డలే. చాలా మంది కూడా రైతుల అవస్థలు గ్రహించే విధంగా మాకు సహాయపడుతుంది. నిజంగా చెప్తున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే రైతులు ఈ రోజు మక్కల పైసలు రాక 3 నెలల నుంచి 3 నెలలు కాంటాలు చేసి మరి ఇన్ని రోజులు గడుస్తున్నాయి. ఇప్పటిదాకా అమ్ముకునేందుకు విలువ లేనప్పుడు ఈ ప్రభుత్వం ఓల కోసం పనిచేస్తున్నట్టు, ఈ ప్రభుత్వం ఎందుకోసం ఉన్నట్టు. కామారెడ్డి పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో వెలసిన శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయ వార్షికోత్సవ వేడుకలు బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తి శ్రద్ధలతో 3 రోజుల పాటు సాగే ఈ వేడుకలకు ఆలయ కమిటీ సభ్యులు సర్వం సిద్ధం చేశారు. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున గణపతి పూజతో వేడుకలను ఘనంగా ప్రారంభించారు. భక్తులు జయ జయ ధ్వనులు, వేద మంత్రోచ్చరణ నడుమ ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కమిటీ సభ్యులు నిర్వహించిన హోమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆహుతులను సమర్పించారు. 3 రోజుల పాటు జరిగే వేడుకలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు, శాంతి హోమాలు, అభిషేకాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. శక్తి దేవత మూర్తినాం ఉపచార పూజాం కరిష్యే. మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. గణపతి శ్రీధరనాం తీస్లా మధునాం తీస్లా తీస్లా उत्तरार्धपूर्वार्धे भवति. अग्ने स्वाहा दक्षिणार्धपूर्व
మీకు ఇచ్చినటువంటి ద్రవ్యము అది పైకి పట్టుకోండి, అందులో నెయ్యి వేస్తారు. మాతర్మే మధుకైట పద్మి మహిషా ప్రాణభారుబలే హీలా నిర్జిత ధూమ్రలోచన వదేహే ఏచండ ముండార్త్రి విశేషికృత రక్తభీజనంజయ నిత్యే నిశుంభావయ శుంభధ్వంసిని సింహరాశు గురుతందుర్గే నమస్తే అంబికే. మన కామారెడ్డి పట్టణంలో గాంధీనగర్లో శ్రీ రమాసీత సత్యనారాయణ స్వామి వెలిసి ఈ రోజుకు సంవత్సరం అవుతుంది. ఈ రోజు నుండి 3 రోజులు దీక్షా సంబద్ధ కంకణంతో కట్టుకొని ఈ యొక్క స్వామివారి వార్షికోత్సవాలు మొదటి వార్షికోత్సవాలు చేస్తున్నాము. అయితే ఈ సత్యనారాయణ స్వామి పొంగు బంగారమై మన కోరికలన్నీ నెరవేరుస్తూ అన్ని రకాలుగా శుభాలకు సూచన కలిగినటువంటి యొక్క రమాసీత సత్యనారాయణ స్వామి యొక్క వార్షికోత్సవం ఘనంగా ప్రారంభోత్సవమైంది. ఈరోజు అఖండ దీపారాధన, అదేవిధంగా గణపతి పూజ, పుణ్యావాసన, మండపారాధన, శ్రీ లక్ష్మీనారాయణ క్లుప్తంగా సుదర్శన హోమము ఈ యొక్క కార్యక్రమాలు ఈరోజు జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమాల తదనంతరం పూర్ణాహుతి అయిన తర్వాత స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించుకొని ఆ స్వామివారి సంపూర్ణ అనుగ్రహాలు పొందాలి. అదేవిధంగా ఈ యొక్క రమాసీత సత్యనారాయణ స్వామి యొక్క దేవాలయానికి అనేక సంఖ్యలో వచ్చేసి స్వామివారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందవలసిందిగా కామారెడ్డి చుట్టుముట్టు గ్రామాల ప్రజలందరికీ కూడా విన్నపిస్తున్నాం, కోరుకుంటున్నాం, ఆహ్వానం పలుకుతున్నాం. శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి గోవింద. సత్యనారాయణ స్వామి గుడి వద్ద 3 రోజులు కార్యక్రమం జరిగి 18, 19, 20 నేటి నుంచి గణపతి హోమం స్టార్ట్ అవుతుంది. రేపు ఎల్లుండి కూడా కార్యక్రమం ఉంది. 2 రోజులు అన్నదానము అల్పారం కూడా కలదు. కామారెడ్డి ప్రజలు వచ్చి సత్యనారాయణ స్వామి పాయకరావుపేట నియోజకవర్గంలో పర్యటించారు రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు. ఉపమాక కల్కి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు ఎంపీ. ఎంపీకి ఘన స్వాగతం పలికారు ఆలయ అధికారులు. వైకాపా పార్టీ శ్రేణులు వెంకన్న దర్శనానంతరం ఎంపీ బాబురావును ఘనంగా సత్కరించారు. ఇక తరచు నియోజకవర్గంలో పర్యటించి శ్రేణుల సమస్యలపై దృష్టి సారిస్తానన్నారు ఎంపీ గొల్ల. సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం నిత్యాయ నిర్వస్యాయ సత్యానంద జదాత్మనే నేను ఈరోజు ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆయన యొక్క కటాక్షం కోసం వచ్చాను. నన్ను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి మా యొక్క ప్రజలు, దేవుళ్ళు, అలాగే అనేక మంది పెద్దలు, అనేక మంది నాయకులు అందరూ కూడా నన్ను 3 సార్లు గెలిపించిన తర్వాత 2024లో నేను పార్లమెంటు మెంబర్ రాజ్యసభగా ఢిల్లీకి వెళ్ళటం జరిగింది. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత సుమారు 2 సంవత్సరాలు అయిపోతుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల కానీ, కొన్ని పరిస్థితుల వల్ల కానీ ఈ 2 సంవత్సరాలు కూడా నేను రాలేకపోతున్నందుకు నేను చాలా చింతించాను. నా గురించి ఎంతోమంది పేద ప్రజలు, ఎంతోమంది నాయకులు, ఎంతోమంది పెద్దలు అందరూ కూడా మీరు అప్పుడప్పుడు మన నియోజకవర్గానికి వచ్చి వెళ్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది, మేమందరం కూడా సంతోషిస్తాం. మీరు ఎంతోమందికి మీరు అనేక రకాలుగా సహాయం చేసిన వారు అందరం కూడా మళ్ళీ చక్కగా వైఎస్ఆర్ పార్టీకి మనోధైర్యాన్ని రప్పించి మనం అందరం కూడా జగన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలనేటువంటి మంచి ఆలోచనతో మీ అందరి యొక్క సహకారంతో ఈరోజు ఉపమాక యొక్క దేవుడి యొక్క వారి యొక్క నిజమైనటువంటి దీవెన ఈరోజు పొందినందుకు, అలాగే ఇక మీదట మేము మీ అందరు పెద్దల సాక్షిగా
అప్పుడప్పుడు పెళ్ళిళ్ళకి పేరెంటాలకి అలాగే మిగతా ఫంక్షన్స్ కూడా నేను వచ్చి వెళ్తుంటాను. అలాగే నాకు నా దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బు సుమారు 5 కోట్లు ఉంటుంది. 5 కోట్లు కూడా మన నియోజకవర్గానికి ఎక్కడెక్కడ అవసరమో ఎక్కడెక్కడ అవసరమో మరి ఏ ఊర్లో అవసరం ఉందో చూసి ఆ ఫండ్స్ కూడా నేను రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని మీ అందరూ కూడా నన్ను ఇదివరకు ఎలా ప్రేమించారో, నన్ను ఎలా ఆదరించారో అదే రకంగా మళ్ళీ మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించి వారిని ముఖ్యమంత్రి చేసే వరకు ఈ పాయకరావుపేట నియోజకవర్గంలో మిమ్మల్ని అందరూ కూడా పేరు పేరున వెంకన్న స్వామి యొక్క మాట ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాను. మళ్ళీ మనం అందరం కూడా మంచి రోజులు వస్తాయి. ఇప్పుడే ఉంటున్నారు చాలామంది నా సోదరులు, మీరు లేకపోవటం వల్ల మేము చాలా ఆవేదన చెందుతున్నామని. ఆ ఆవేదన చెందకోకుండా మీలో ఒకటిగా అప్పుడప్పుడు మీ దగ్గరికి వస్తూ వెళుతూ ఉంటాను. మీ ఆపదల్లో నేను కూడా పాలు పంచుకుంటాను. ఖచ్చితంగా ప్రతి గ్రామాల్లో కూడా మళ్ళీ నేను బాబురావుగా ఒక ఎంపీగా మీ అందరి సమక్షంలో నేను తిరుగుతూ మీకు చేదోడు వాదోడుగా ఉండాలనేటువంటి దుఃఖంలో నేను ఇక్కడికి వచ్చానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. జై జగన్. గ్రామ పరిధిలో కఠిన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో కరీంనగర్ నుండి వస్తున్న టీజీఎస్ ఆర్టీసీ బస్సును ఆపి సోదాలు చేపట్టగా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న 2 మహిళలు పులపు రజిత, బోదాసు నాగేశ్వరి పట్టుబడ్డారు. వారి వద్ద నుండి సుమారు 10 లీటర్ల గుడుంబ స్వాధీనం చేసుకున్నట్లు వీణవంక పోలీసు అధికారి ఆవుల తిరుపతి తెలిపారు. వారిని వెంటనే స్టేషన్ కు తరలించి విచారణ జరపగా చెల్లూరు గుట్ట ప్రాంతంలో గత కొద్ది రోజులుగా గుడుంబ స్థావరాలు నడుస్తున్నాయని ఒప్పుకున్నారు. ఈ సమాచారం ఆధారంగానే వెంటనే రంగంలోకి దిగిన వీణవంక పోలీసు అధికారి తన సిబ్బందితో కలిసి గుట్ట ప్రాంతాన్ని ముట్టడి చేసి అక్రమ గుడుంబ స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ అక్రమ దందాకు ప్రధాన సూత్రధారి బోదాసు సంపత్ పరార్లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అతని కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే వదిలేది లేదని, కుటుంబ దందాను వేరు శాఖలతో సహా నిర్మూలిస్తాం అంటూ వీణవంక పోలీసు అధికారి గట్టి హెచ్చరిక జారీ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మొక్కజొన్న డబ్బులు చెల్లించాలంటూ రోడ్డుపై రైతుల ధర్నా. కామారెడ్డిలో ధర్నా ఉధృతం. కామారెడ్డి గాంధీనగర్ లో శ్రీ రమా సహిత దేవాలయ వేడుకలు. భక్తి శ్రద్ధలతో అధిక సంఖ్యలో భక్తులు. పాయకరావుపేటలో పర్యటించిన గొల్ల బాబురావు సమస్యలు పరిష్కరిస్తానని హామీ. వీణవంకలో అక్రమ గుడుంబ దందాపై వీణవంక పోలీసుల ఉక్కుపాదం.